మానకొండూరు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ వర్గాల పోస్టర్ వార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తోంది. కామలీలల కవ్వంపల్లి అంటూ బీఆర్ఎస్ పోస్టర్ రిలీజ్ చేయగా, రాసలీలల రసమయ్యి అంటూ కాంగ్రెస్ పార్టీ పోస్టర్ రిలీజ్ చేయడం దుమారం రేపుతోంది. ఈ రెండు పార్టీ నేతల పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయట. ఒకరేమో అధికార కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, మరొకరేమో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్. నియోజకవర్గం పేరు మానకొండూరు. ఇద్దరి వర్గీయులు అత్యుత్సాహంతో రిలీజ్ చేస్తోన్న అనుచిత పోస్టర్లతో ఎవరు హీరోనో ఎవరు విలనో తేల్చుకోలేనంతగా మానకొండూరు ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. సాధారణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఎక్కడైనా ఆరోపణలు, ప్రత్యారోపణలుంటాయి. కానీ మానకొండూరులో మాత్రం రాసలీలలపై పరస్పర ఆరోపణలతో ప్రజల్లో చులకనవుతున్నారు. ఒకరు మొదలుపెట్టిన దుష్ట సంస్కృతిని ఇంకొకరు హుందాగా ఖండించాల్సింది పోయి వాటిని కొనసాగించడంపై నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నాయకుల మధ్య జరుగుతోన్న రాసలీలల పంచాయతీపై ఏకంగా పోస్టర్స్ తో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఆ క్రమంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య అసభ్య పదజాలంతో జరుగుతోన్న తిట్ల పురాణం మానకొండూరు దాటి రాష్ట్రమంతా రీసౌండ్ ఇస్తోందంటున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ మధ్య పోస్టర్ల యుద్ధాన్ని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నేతలు కొనసాగిస్తూ పోటాపోటీగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ నియోజకవర్గంలో రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్ విషయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ల మధ్య వివాదాన్ని రాజేసిందట. ఈ నెల 12న రసమయ్యి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం డిమాండ్ చేస్తూ గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు బైక్ ర్యాలీకి పిలుపునిచ్చారు. రోడ్డు ఇంకెప్పుడు పూర్తి చేస్తావంటూ ఎమ్మెల్యేపై రసమయ్యి విమర్శలు గుప్పించారు. మరో అడుగు ముందుకేసి కవ్వంపల్లి సత్యనారాయణ, కమిషన్ల నారాయణ అంటూ మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరోపణలకే పరిమితం కాకుండా కామలీలల కవ్వంపల్లి అంటూ బీఆర్ఎస్ పోస్టర్ రిలీజ్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో కవ్వంపల్లికి సంబంధించి కామలీలల కవ్వంపల్లి అనే ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ పోస్టర్ రిలీజ్ తో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేతల తీరుపై ఎమ్మెల్యే వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రతిదాడిని ప్రారంభించారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ ప్రచారానికి కౌంటర్ గా రాసలీలల రసమయ్యి అంటూ కాంగ్రెస్ పోస్టర్ రిలీజ్ చేసింది. మానకొండూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కవ్వంపల్లి సత్యనారాయణ కమిషన్ల నారాయణుడయ్యాడంటూ మాజీ ఎమ్మెల్యే అయిన రసమయ్యి చాలా కాలంగా ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. దాంతో కాంగ్రెస్ నాయకులు ప్రతిగా రోడ్లపైకి రావడంతో మానకొండూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం రాసలీలల రసమయ్యి అంటూ కాంగ్రెస్ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలా ఆ ఇద్దరు నేతలు తమ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించకుండా అసభ్య పదజాలంతో మాటల యుద్ధానికి దిగుతుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది. ప్రస్తుత మానకొండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఓ డాక్టర్ కూడా. మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రజా గాయకుడు, పైపెచ్చు కవి కూడా. అలాంటి వారిద్దరూ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో తెలియదు గాని స్థాయిని మర్చిపోయి ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటుండడం, వాళ్ల అనుచరులు విడుదల చేస్తున్న పోస్టర్స్ చర్చనీయాంశంగా మారింది. మరి ఆ డాక్టర్ వర్సెస్ కవిల యుద్ధానికి ఎలా తెరపడుతుందో చూడాలి.